హే హాయ్ గైస్, మార్నింగ్ గుడ్ మార్నింగ్ అందరికి. రైట్ నౌ నేను వచ్చేసి హరిద్వార్ లో ఉన్నాను. ఈ రోజు ఈ హరిద్వార్ నుంచి సోన్ ప్రయాగ్ వరకు బస్ జర్నీ అయితే చేయబోతున్నాం అనమాట. నిన్న అయితే ఢిల్లీ నుంచి హరిద్వార్ వరకు బస్ లో వచ్చాం. హరిద్వార్ లో నైట్ స్టే చేసి ఈ రోజు ఎర్లీ మార్నింగ్ ఇప్పుడు 3 అవుతుంది. మనకి బస్ వచ్చేసి 4 o'clock అయితే ఉందన్నమాట సోన్ ప్రయాగ్ వరకు. సో ఇక్కడ నుంచి హరిద్వార్ నుంచి సోన్ ప్రయాగ్ వరకు ఈరోజు బస్ జర్నీ ఉండబోతుంది. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాం. ఇప్పుడైతే మా రూమ్ అయితే చెక్అవుట్ చేసేసి మేము వచ్చేసాం అనమాట. ఇది వచ్చేసి హరిద్వార్ మెయిన్ రోడ్ అనమాట. మనకి రైట్ సైడ్ లో రైల్వే స్టేషన్, స్ట్రైట్ గా వెళ్ళి లెఫ్ట్ సైడ్ లో మనకి బస్ కాంప్లెక్స్ అయితే ఉంటది. ఎర్లీ మార్నింగ్ హరిద్వార్ లో రోడ్లు అయితే ఈ విధంగా ఉన్నాయండి. ఏదో నైట్ టైం లాగే ఉన్నాయి. షాపులు కూడా తెరిచి ఉన్నాయి అనమాట. సో టిఫిన్స్ ఇవన్నీ అవైలబుల్ ఉన్నాయి. ఏదో నార్మల్గా నైట్ టైం ఒక 7-8 అయితే ఎలాగ ఉంటుందో ఆ విధంగానే ఉంది. వెహికల్స్ అలాగే తిరుగుతున్నాయి, మనుషులు కూడా అలాగే తిరుగుతున్నారు. ఎందుకంటే హరిద్వార్ అనేది ఒక మెయిన్ హబ్ అనుకోవచ్చండి. ఈ బద్రీనాథ్, యమునోత్రి, గంగోత్రి, చార్ధామ్కి వెళ్ళే రూట్ లో హరిద్వార్, రిషికేశ్ ఉంటాయండి. సో అందువల్ల ఇది ఎక్కువగా రష్ ఎక్కువ ఉంటాయి అనమాట. వెళ్ళే దారిలో ఉంటాయి కాబట్టి. వచ్చి చూసుకున్నట్లయితే హరిద్వార్ రైల్వే స్టేషన్ అండి. షాప్లు అయితే తెరిసే ఉన్నాయి. మీకు ఏమైనా ఎర్లీ మార్నింగ్ 3 లాగా అనిపిస్తుంది. అసలు ఇక్కడ చూడండి, ఈ రోడ్డుకి సంబంధించి ఈ పిండిని ఎలా కలుపుతున్నారు అండి. ఇక్కడే బస్ కాంప్లెక్స్ అనమాట. మనకి చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్ లోపలికి వెళ్తున్నాయి కదా, ఇదే బస్ కాంప్లెక్స్. లోపల చాలా పెద్దగానే ఉంటుంది. ఇది కూడా హరిద్వార్ బస్ స్టాప్. ఈ రిషికేశ్ నుంచి వస్తున్న బస్సులాగా ఉన్నాయి. ఇవి ఢిల్లీ వరకు వెళ్తాయేమో. అయితే బస్ స్టాండ్ లోపల అయితే ఈ విధంగా ఉంటదండి. నిన్న మనం అక్కడే దిగాము బస్సు ఢిల్లీ నుంచి వచ్చేటప్పుడు. ఇక్కడ మనకి క్యాబ్స్ కూడా చాలా అవైలబుల్ ఉంటాయండి. ఎవరైనా క్యాబ్ లో వెళ్ళాలనుకుంటే క్యాబ్ లో కూడా వెళ్ళొచ్చు. అక్కడ మూన్ చూడండి. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అవడంతో మూన్ కూడా భలే కనిపిస్తుంది మనకి. ఈ విధంగా ఉంది మార్నింగ్ టైము. ఇవి వచ్చేసి సోన్ ప్రయాగ్కి వెళ్ళే బస్సులు అండి. ఇక్కడ పిలుస్తున్నారు సోన్ ప్రయాగ్ అని. ఈ బస్సులన్నీ సోన్ ప్రయాగ్కి వెళ్తాయండి. లైన్ గేటీస్ ఉన్నాయి చూడండి. దాదాపు ఒక 6-7 ఉన్నాయి బస్సులు. ఇవన్నీ సోన్ ప్రయాగ్ వెళ్ళే బస్సులు మొత్తం చూసుకున్నట్లయితే. మేమైతే ప్రీ బుక్ చేసుకున్నాం ఆ బస్సు వచ్చేసి. సో మేము ముందుగానే ప్లాన్ చేసుకున్నామంట. పర్ పర్సన్కి 800 ఎంత అయింది. ఇక్కడైతే చాలా బస్సులు ఉన్నాయండి సోన్ ప్రయాగ్కి వెళ్ళడానికి. ఎర్లీ మార్నింగ్ అయితే 10ల సంఖ్యలో బస్సులు అయితే వెళ్తున్నాయండి. అసలు మామూలుగా లేదు. చాలా వరకు కొందరు అనుకుంటారు ఆన్లైన్లో బుక్ చేసేద్దామని. అవసరం లేదండి, ఇక్కడ ఖాళీగా ఉన్నాయి అసలు బస్సులు. చాలా మంది పిలుస్తున్నారు ఎక్కండి. ప్రీ బుకింగ్లకి అయితే ఎక్కువ డబ్బులు దొబ్బుతారు. సో ఇక్కడైతే మనం 500-600కి మాట్లాడుకుని అయితే బస్సు ఎక్కేవచ్చు. ఆ బస్సు వచ్చేసి ఇదే అనమాట, నాన్ ఏసీ బస్సే. ఇదిగోండి చూసుకోవచ్చు, హిమగిరి ఎక్స్ప్రెస్ అంట. అందులో అయితే మనకి సీట్ నెంబర్స్ ఉంటాయి. సో లోపలికి వెళ్ళి కూర్చోవడమే. బస్సు అయితే ఓవరాల్గా ఈ విధంగా ఉంది. చూసుకోవచ్చు, UK 15 PA 0143 ఈ విధంగా అయితే ఉంది. లోపలికి అయితే వెళ్ళి బస్సు చూద్దాం. బస్సు అయితే లోపల ఈ విధంగా ఉంది. సీటింగ్ అయితే చూసుకోవచ్చు. అటు 2 సీట్లు, ఇటు 2 సీట్లు. పర్లేదు, బాగానే ఉంది. బస్సులోనైతే కూర్చున్నానండి. సీట్ అయితే పర్లేదు, కంఫర్టబుల్ గానే ఉంది. ఇంకా బస్సు అయితే ఫిల్ అవ్వాల్సి ఉంది. మెల్లమెల్లగా ఫిల్ అయితే మనోడైతే బస్సు తీస్తాడు. ప్రెసెంట్ టైం వచ్చేసి 3:30 అవుతుంది. మనోడు 4 o'clock అలాగా తీస్తాడేమో నాకు తెలిసి. బస్సు అయితే ఈ విధంగా ఉంది, పర్లేదు. చిన్న బస్సులు అండి, అంటే ఘాటీ ఎక్కాలి కదా. సో అందుకే ఈ చిన్న సైజు బస్సుల్లో మమ్మల్ని తీసుకెళ్తున్నారు. ఎర్లీ మార్నింగ్ బయటనైతే ఈ విధంగా ఉందండి. చల్లగా గాలి వస్తుంది అనమాట. మనకి లెఫ్ట్ సైడ్ లో చూసుకుంటే రైల్వే స్టేషన్ అండి. అదిగోండి, ట్రైన్ అయితే ఆగి ఉంది అక్కడ ఖాళీగా. చూసుకోవచ్చు, ప్లాట్ఫామ్ పైన ఏదో ఒక ట్రైన్ అయితే ఖాళీగా ఆగి ఉందండి సైడ్ కి. ఇది వచ్చేసి హరిద్వార్ రైల్వే స్టేషన్. అలా మెల్లమెల్లగా ఫిల్ అవుతుందండి బస్సు. టికెట్ చెకింగ్ అయితే చేస్తున్నారండి. అంటే ఎవరెవరు వచ్చారనేది చూస్తున్నారనమాట. ఆన్లైన్ టికెట్స్ అయితే ఎక్కువ ఉన్నాయి బస్సులో అయితే. సో వచ్చి చెక్ చేస్తున్నారనమాట అతను. వచ్చేసి 3:50 అవుతుందండి. మరొక 10 minutes అవుతుంది వీళ్ళు చెప్పిన టైం ప్రకారం చూసుకుంటే 4 అవ్వడానికి. మరి 4కి ఎగ్జాక్ట్ తీస్తారా లేదంటే లేట్ చేస్తారో చూద్దాం. బస్సు అయితే స్టార్ట్ చేశాడు. ఎగ్జాక్ట్ గా 4 అయితే అయ్యింది. మనోడు టైం పంక్చువాలిటీ బాగానే ఫాలో అయ్యాడు. బయట సిచ్యువేషన్ అయితే ఈ విధంగా ఉందండి. కొన్ని బస్సులు అయితే క్లియర్ అయినాయి, వెళ్ళినాయి. ఇంకా చాలా ఉన్నాయండి సోన్ ప్రయాగ్ వెళ్ళాల్సిన బస్సులు ఇవన్నీ. అయితే మనకి బస్ దగ్గరలో రెయిన్ కోట్స్ అయితే అమ్ముతున్నారండి. ఈ మంకీ క్యాప్లు ఇవిను మనకి అక్కడ యూజ్ అవుతాయేమో. ఒకవేళ వర్షం పడితే పనికి వస్తాయి. 50 రూపాయలకి 100 రూపాయలకి అమ్మేస్తున్నారండి ఇక్కడ. బస్ అయితే ఆల్మోస్ట్ సీట్లన్నీ ఫిల్ అయిపోయండి. ఒక ఫ్యూ సీట్స్ అయితే ఉన్నాయి, ఒక 2-3 ఉన్నాయండి ఖాళీగా. మిగిలినవన్నీ ఆల్మోస్ట్ అలా ఫిల్ అయిపోయాయి అనమాట. బస్ అయితే స్టార్ట్ అయ్యిందండి. మెల్లగా తీస్తున్నాడు అనమాట. ఇప్పుడే స్టార్ట్ అయింది. 4:10 అయితే అయ్యింది టైము. 10 minutes తర్వాత అయితే స్టార్ట్ చేశాడు. రైట్ సైడ్ ఆపేశాడు బస్సు లోపల. ఇక హరిద్వార్ నుంచి స్టార్ట్ అయిపోయింది కంప్లీట్ గా. 230 kilometers అయితే ఉందండి మనకి సోన్ ప్రయాగ్ డిస్టెన్స్ వచ్చేసి. చాలా స్పీడ్ గా వెళ్ళిపోతున్నాడు మనోడు ఈ రోడ్ లో అయితే. మార్నింగ్ అవడంతో అంతా చీకటిగా ఉంది.
ఇప్పుడు అలా మార్నింగ్ అయిందండి. ఇప్పుడైతే మనం రిషికేశ్ దాటి ఘాటీలోకి వచ్చేస్తాం, చూసుకోవచ్చు. ఇదిగోండి, అలా మన ప్రయాణం కొనసాగుతుందండి. ఘాటీ సెక్షన్లో చూసుకున్నట్లయితే అటువైపు రైట్ సైడ్ మంచి మంచి వ్యూ పాయింట్స్ వస్తున్నాయి, కానీ అందరూ విండోస్ వేస్తారండి వర్షం పడిందని. మీకు చూపించలేకపోతున్నాను, అండ్ నాకు విండో సీట్ రాకపోవడంతో చూపించడానికి కుదరట్లేదు. లేదంటే మంచి మంచి ల్యాండ్స్కేప్లు అయితే వస్తున్నాయండి. చాలా వ్యూ పాయింట్స్ అయితే మిస్ అయిపోతున్నాం, చాలా వరకు వ్యూ పాయింట్స్ అయితే మిస్ అయిపోతున్నామండి. ఎందుకంటే నా పక్కన వేరే వాళ్ళకి విండో వచ్చింది, నాకే కానీ విండో సీట్ వచ్చింటే మంచి వ్యూ పాయింట్స్ తీసేవాడిని. ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ కోసం ఆపాడండి. గంగా నది వ్యూ అయితే మామూలు లేదు. బస్ దిగ్గానే అబ్బా 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 అబ్బా, గంగా నది చూడండి. ఇక్కడైతే బస్సు ఆపాడు బ్రేక్ఫాస్ట్ కోసం. ఇదిగోండి, చిన్న చిన్న పాన్ షాప్లు ఏవో ఉన్నాయండి. బాగుంది ఇక్కడ వ్యూ అయితే, చాలా బాగుంది. తినడానికి ఆపితే అందరూ వ్యూనే చూస్తున్నారు నాలాగా. చల్లగా ఉందండి వాతావరణం, చలేసేస్తుంది. ఇంతవరకు బస్సులో విండోస్ కూడా తీయలేదు ఎవ్వరం. బాగుంది. చూడండి, హోటల్ దగ్గర అయితే ఆపారు, బస్సులన్నీ ఎక్కడే ఆగుతున్నాయి. లోపల అయితే ఇలా ఉందన్నమాట, చూసుకోవచ్చు. చాలా అంటే చాలా చల్లగా ఉందండి, భలే ఉంది. ఇప్పుడు మనకి పక్కనే గంగా రివర్ ఉంది చూడండి. అక్కడైతే వ్యూ చూస్తూ చక్కగా తినొచ్చు అనమాట. ఇటు అయితే మామూలుగా లేదండి, చాలా చల్లగా ఉందన్నమాట. అస్సలు చలికాలంలో ఉందండి అసలు ఎక్స్పీరియన్స్. ఇంకా మీదకి వెళ్ళే కొద్దీ మనకి ఇంకా చలి ఎక్కువ ఉంటుంది, అసలు తట్టుకోలేము ఆ చలి. హిమాలయాస్కి దగ్గరగా వెళ్తున్నాం కదా, చలి ఎక్కువగా ఉంటుంది అనమాట. రోడ్లు చూడండి ఎలాగున్నాయో. రోడ్లు ఇంత విశాలంగా ఉండబట్టే వీళ్ళు దుల్లగొడుతున్నారు బస్సులు కానీ వీళ్ళు కానీ. చూడండి బొలూరు ఎంత స్పీడ్కి వెళ్తుందో, మామూలుగా వెళ్ళట్లే. ఇక్కడ రోడ్డు దాటేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చూసుకోండి. వెహికల్స్ అయితే మామూలు స్పీడ్కి వెళ్ళట్లేదు, చాలా అంటే చాలా స్పీడ్కి వెళ్తున్నాయి అనమాట. నేనైతే ఎంత చలి ఉంటుంది అనుకోలేదండి. ఇంకా దాదాపు 100 కిలోమీటర్లు అనుకుంటా సోన్ ప్రయాగ్. ఇక్కడ నుంచి ఎంత చలి పుట్టేస్తుంది. మ్యాగీ అయితే ఆర్డర్ చేసామండి, వచ్చింది 50 రూపాయలు అంట ప్లెయిన్ మ్యాగీ. సో ఇది మన ఫుడ్, బ్రేక్ఫాస్ట్ ఇదే అనమాట. లైట్గా తింటున్నాం, మళ్ళీ ఎక్కువగా తింటే వామిటింగ్ అవి అయిపోతాయి. సో ఇబ్బంది లేకుండా ఇలా సింపుల్గా తినేసి వెళ్ళిపోదాం. బస్ దిగినాక ఏదో ఒకటి తినొచ్చు. వేడిగా వచ్చింది మ్యాగీ, పొగలు మామూలుగా రావట్లేదు. ఇప్పుడైతే ఈ మ్యాగీ తిని రివ్యూ చెప్తాను. బా వేడివేడిగా ఉందండి, సేమ్ మన ఇంట్లో ఎలా చేసుకుంటాం ఆ విధంగా ఉంది. పెద్ద స్పెషల్ టేస్ట్ ఏం లేదు, 50 రూపాయలు కదా, అలాగే ఉంటుంది. ఫస్ట్ అయితే అయిపోయిందండి, బయటకి అయితే వచ్చాం. చాలా వేడివేడిగా ఒక ఛాయ్ కొడితే బాగుంటుంది. వాతావరణం అయితే చాలా చల్లగా ఉంది, మంచిగా ఒక ఛాయ్ కొట్టేసి బస్సు ఎక్కేద్దాం. అయితే చిన్న ఛాయ్ దుకాణం ఉంది, చూద్దాం, ఇక్కడికి వెళ్ళి ఛాయ్ తాగుదాం. నుంచి అయితే వ్యూ భలే ఉందండి ఈ ఛాయ్ షాప్ నుంచి. అక్కడైతే చిన్న డ్యామ్ ఉందండి, చూసుకోవచ్చు. అదిగోండి, ఈ గంగా నది పైన డ్యామ్ అయితే కట్టారు ఇక్కడ నీళ్ళు నిల్వ చేయడానికి. నా మేఘాలు ఆ వ్యూ మామూలుగా లేదుగా, భలే ఉంది అసలు. ఈ చాయ్ బిస్కెట్ అయితే తీసుకున్నాం, వెచ్చవెచ్చగా తినేసి తాగేసి వెళ్ళిపోదాం. అలాగా గంగా నది పక్కన చాయ్ బిస్కెట్ బాగుంది కాంబినేషన్. మొత్తానికి బస్ దగ్గరికి అయితే వచ్చేసామండి. మళ్ళీ ఇంకా బస్ స్టార్ట్ చేయలేదు, అందరూ తింటున్నారు. ఇవ్వండి, ఇంకోసారి చూసేయండి వ్యూ పాయింట్, బాగుంది కదా. ఇంకా అందరూ తినేసి బస్సు ఎక్కితే లోపలికి వెళ్ళాలి, ఇంక స్టార్ట్ చేస్తాడు. బయట అయితే చల్లగా ఉంది వాతావరణం. బస్సులో ఒక్కరు లేరండి, మేమే ఫస్ట్ వచ్చేసాం, ఇంకా ఎవరు రాలేదు, అందరూ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు. మన బస్సు అయితే స్టార్ట్ చేస్తాడండి. ఇదిగోండి అందరూ వచ్చేసారు, ఇంకా అందరూ వచ్చారో లేదని. 8 కాపాడు, 8:35 అయితే స్టార్ట్ చేస్తున్నాడు. ఎగ్జాక్ట్ గా 1/2 అవర్ అయితే బ్రేక్ తీసుకున్నాడు అనమాట. ఈ 100 km దాదాపు 4 గంటలు పట్టద్దండి, ఎందుకంటే ఇదంతా ఘాటీ సెక్షన్ కాబట్టి. అయినా మనోడైతే చితపెడుతున్నాడు అండి, అసలు వెహికల్ అయితే క్షమించట్లేదు. చాలా అంటే చాలా స్పీడ్గా తీసుకెళ్తున్నాడు, కంటి మీద రెప్ప కూడా పడట్లేదండి. ఈ ఘాటీలో ఇంత స్పీడ్గా వెళ్ళడం అనేది మాకు భయంగా ఉంది. మంచి వ్యూ పాయింట్లో మన జర్నీ అయితే కొనసాగుతుందండి, భలే ఉంది. రైట్ నౌ మనమైతే దారిదేవి టెంపుల్ దగ్గరలో ఉన్నామండి. మనకి లెఫ్ట్ సైడ్ లో కిందన టెంపుల్ ఉంటుంది, మీకు చూపిస్తాను చూడండి. అదిగోండి అక్కడ కనిపిస్తుంది కదా, చివారన దారిదేవి టెంపుల్ అండి. అక్కడికైతే వెళ్తారు చాలా మంది వెళ్ళేటప్పుడు. ఈ బస్సు ఆపితే మనం కూడా వెళ్ళొచ్చు, కానీ బస్సు ఆపరండి. మనం వ్యాన్లోని వీటిలో వచ్చినప్పుడు అయితే ఆపుతారండి.
కింద నదిలో అయితే ఉంటుందండి ఆ టెంపుల్, చూసుకోవచ్చు. ఈ రోడ్డు పక్క నుంచి దిగి వెళ్ళొచ్చు ఆ టెంపుల్ కి. దారిదేవి టెంపుల్ ఏరియాలో అయితే ట్రాఫిక్ మామూలుగా లేదండి. అక్కడ జనం కూడా ఎక్కువే ఉన్నారు. టెంపుల్ కి లైన్ అయితే గట్టిగా ఉందండి. స్లోగా వెళ్తుంది మన బస్సు. కిందనైతే ఉంటదండి దారిదేవి టెంపుల్. ఇదిగోండి ఈ ఆర్చ్ కూడా ఈ లోపల గుండా వెళ్తారండి. ఆ లోపలికి వెళ్ళి కింద దారిదేవి అమ్మవారిని దర్శనం చేసుకుంటారు. బీచ్ వ్యూ ఉంది ఇక్కడ నది పక్కన. ఇలాంటి వ్యూ పాయింట్స్ దగ్గర మనకి ఆపితే బాగుంది. మంచిగా ఎంజాయ్ చేయొచ్చు వ్యూ పాయింట్స్ దగ్గర. కార్లు అయితే ఆపేసి అక్కడ ఎంజాయ్ చేస్తున్నారు అందరూ. ఇసుక అయితే వైట్గా ఉంది అక్కడ, చూసుకోవచ్చు. అందరూ ఆగారు ఇక్కడ. రైట్ నో మనం ప్రెసెంట్ సోన్ ప్రయాగ్కి ఒక 20 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నామండి. ట్రాఫిక్ ఉంది మొత్తం. సో దానివల్ల అయితే ఇక్కడ ఆపేశారు అనమాట. మొత్తం ఈ లైన్ మొత్తం ట్రాఫిక్ ఉంది. సోన్ ప్రయాగ్ వరకు హెవీ ట్రాఫిక్ ఉంది. సో కొన్ని వెహికల్స్ వదులుతున్నాడు. సైడ్కి అయితే ఆపేశాడు అనమాట, సెల్ఫ్ ఆపేశాడు. మా ముందు కూడా చాలా వెహికల్స్ ఉన్నాయి. అటు నుంచి వచ్చే వెహికల్స్ని వదులుతున్నాడు. సో కొంచెం వదులుతున్నాడు అనమాట. ఇదిగోండి అంకుల్ గారు టైర్ కింద రాయి కూడా పెట్టేశారు సెల్ఫ్ ఆపేసి. అయితే స్టార్ట్ చేసాడండి, చిన్నగా క్లియర్ అయినట్లుంది. పైనుంచి ఇప్పుడు ఆపేసాడు. పైనుంచి ఇప్పుడు ఏం రావట్లేదు, మనం కింద నుంచి వెళ్తున్నాయి అనమాట, చూసుకోవచ్చు. బయట అయితే వాతావరణం చాలా చల్లగా ఉందండి, మంచి కూలింగ్ ఉంది. ఇంకా మనం సోన్ ప్రయాగ్ వెళ్ళేసరికి ఇంకా చలి ఎక్కువైపోద్ది. రూల్స్ చూడండి ఏ విధంగా ఉన్నాయో. కొండల మధ్య నుంచి జలపాతాలు, చిన్న జలపాతాలు. ఈ వాటర్తో స్నానం చేస్తే ఒళ్ళుకి అడ్డుగట్టిపోద్దండి, చాలా చల్లగా ఉంటాయి ఆ నీళ్ళు. ఇక్కడే ఆఫీసర్ దగ్గరలోనే అలా ఒక 10 to 20 మీటర్స్ వచ్చారు, మళ్ళీ వెంటనే స్టాప్ అనమాట. ఇలాగే ఉంటుంది ట్రాఫిక్ మొత్తం ఘాటీలో. టైం వచ్చేసి 11:40 అవుతుంది. 11:30 వరకు మనోడు చాలా అంటే చాలా స్పీడ్గానే వచ్చాడు. బట్ ఇప్పుడు ఏంటంటే ట్రాఫిక్ ఇక్కడ హెవీగా ఉండడంతో ఆగిపోతున్నాడు. సైడ్ చూసుకోవచ్చు, పైనుంచి వచ్చే వెహికల్స్ అన్ని మనకి రైట్ సైడ్లో ఆఫీస్ ఉన్నాయండి. సో ఇప్పుడు కింద వదిలేరు, మనం ముందుకు వెళ్తున్నాం. సో మనం అన్ని వదిలి మనం కింద మళ్ళీ మన వెనకతలు వచ్చే వాళ్ళు ఆపుతారు, మళ్ళీ ఇవన్నీ వదులుతారు అనమాట కిందకి. ఇవ్వండి మనం సోన్ ప్రయాగ్ దగ్గరికి వచ్చేసరికి ఇలాంటి షాపులు అయితే ఎక్కువ ఉంటాయి. మనకి ఈ చలికి సంబంధించిన దుస్తులు అన్నీ, రైన్ కోట్లు అన్నీ కొనుక్కోవచ్చు. ఇప్పుడు టైం వచ్చేసి 12:30 అయిందండి. ఇక్కడ వాతావరణం చూసుకుంటే ఈవినింగ్ 6:30 ఆ విధంగా ఉంది. నేను హరిద్వార్లో ఆ టైం 6:30కి ఇలా ఉండేది. ఇక్కడ చూడండి మధ్యాహ్నం 12:30కి ఎలాగుందా. ఆ పైన చలికి మంటలేదో వేసుకున్నట్లు ఉన్నారండి, పొగ వస్తుంది. ట్రాఫిక్ ఎక్కువగా ఉండడంతో ఒక 1.5 కిలోమీటర్ ముందే ఆపేసాడండి. ఇక్కడైతే ఒక చిన్న హోటల్కి వచ్చి ఈ డ్రెస్సులు అవి చేంజ్ చేసుకుంటున్నాం. ఇవ్వండి నాని బ్రో అయితే స్వెటర్ వేస్తాడు ఏకంగా. రెయిన్ కవర్స్ ఇవన్నీ వేసుకున్నాం. నేనే వేసుకోలేదు, అన్ని నా బ్యాగ్ లో ఉన్నాయి. ఇప్పుడు ఎందుకు తీయడం తీయట్లేదు. చిన్న చినుకులు కూడా పడుతున్నాయండి, చూసుకోవచ్చు. సో మెల్లగా ఇంకా నడాలి. ఇక్కడ నుంచి గౌరీకుండ 6 కిలోమీటర్లు ఉంది. 6 పైన ఉంటుందంట. 7 ఎంత ఉంటుంది మరి. క్యాబ్ దొరికితే క్యాబ్ ఎక్కాలి, లేదంటే నడుచుకుంటూ వెళ్ళాలి. వర్షం పడుతుంది మెయిన్. ఇప్పుడు నడుద్దామంటే అయితే బయటకు వచ్చేసాం. చలి ప్లస్ చినుకులు, చాలా చల్లగా ఉంది బాబోయ్. వాతావరణం మామూలుగా లేదు, పెదవులు పొడిబారిపోతున్నాయి. అసలు చలి మామూలుగా లేదు. అక్కడ కేదార్నాథ్ కొండపైన అయితే -1 టెంపరేచర్ ఉంది. మైనస్లో కూడా వెళ్తుంది నైట్ టైము. -6, -8 ఉండే వెహికల్స్ అయితే చాలా వరకు ఇక్కడే ఆపేస్తున్నారు. ఈ వ్యాన్లు, కార్లు అయితే వెళ్తున్నాయి అనమాట. ఇవ్వండి చూసుకోవచ్చు, అందరూ రెయిన్ కవర్స్ చేస్తున్నారు, చినుకులు పడుతున్నాయి. ఇవ్వండి అక్కడ చూడండి వ్యూ ఎలా ఉందో, భలే ఉంది. ఆ కిందన అంతా కొండ ప్రాంతాలు, అన్నీ మౌంటైన్సే. ఇంకా ఇక్కడ మనకి రెయిన్ కవర్స్ కూడా అమ్ముతున్నారు, కావాలంటే కొనుక్కోవచ్చు. రోడ్ల మీద నడుస్తుంటే ఈ విధంగా ఉంది. ఇవ్వండి ఎక్కడికక్కడే మనకి రెయిన్ కోట్స్ అయితే అమ్ముతున్నారు అనమాట. ఇవ్వండి ఇక్కడ సోన్ ప్రయాగ్ వ్యూ చూసుకోండి ఏ విధంగా ఉందో, భలే ఉందో. అసలు వ్యూ మామూలుగా లేదు. కింద చూడండి ఎన్ని వెహికల్స్ ఉన్నాయో. ఆ బస్సెస్ అవన్నీ చూడండి, అసలు చాలా ఉన్నాయి బస్సెస్. ఇదా సోన్ ప్రయాగ్ ఇది వచ్చేసి చూసుకోవచ్చు. ఇవన్నీ హోటల్స్, మనకి కావాలనుకుంటే రూమ్స్లో స్టే చేయాలంటే ఇక్కడ హోటల్స్ ఉంటాయి అనమాట. ఇప్పుడైతే మేము అయితే గౌరీకుండ వెళ్ళడానికి ట్రై చేస్తాం, లేదంటే ఇక్కడ సోన్ ప్రయాగ్లోనే రూమ్ తీసేసుకుంటాం. ట్రాఫిక్ మామూలుగా లేదు. ఎంత సైడ్ నడుస్తున్నా వెహికల్స్ మన మీదకి వచ్చేస్తున్నాయి. ఆపోజిట్ వెహికల్స్ సడన్గా వచ్చినప్పుడే ఇరుకోవద్దు. రోడ్డు చూడండి ఎంత చిన్నది ఉందో. ఇది చాలా చిన్న రోడ్డు. అలా నడుస్తున్నాం ఈ కొండ అంచుల్లో.
నడుస్తూనే ఉన్నాం. ఎంత దూరం నాకు కూడా తెలియదు. బ్రో వాళ్ళు చెప్తున్నారు, మేము వెళ్ళిపోతున్నాను అంతే. ఇదిగోండి సోన్ ప్రయాగ్ మెయిన్ సెంటర్కి వెళ్తున్నాం. అక్కడి నుంచి మనకి గౌరీకుందికి ఈ ఉంటాయి కదా బొలేరోలు చిన్నవి, అవి దొరికితాయి. ట్రాఫిక్ చూసుకోవచ్చు ఏ విధంగా ఉందో. మొత్తం ట్రాఫిక్ ఎవడెలాగొచ్చి కుమ్మేస్తారు అర్థం కావట్లే. ఈ మధ్యలో మేము నడుతున్నాం. చూడండి వెహికల్స్ వన్ వే అయిపోయింది అంతా. ఏంటి చూడండి చిన్న రోడ్ అవడంతో ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. సోన్ ప్రయాగ్ వచ్చేసరికి వెహికల్స్ ఇలాగ జామ్ అయిపోతాయండి. సోన్ ప్రయాగ్ అయితే వచ్చేసాం అనమాట. ఇది చూసుకోవచ్చు మెయిన్ ఇక్కడే అనమాట సోన్ ప్రయాగ్ సెంటర్. సోన్ ప్రయాగ్, వెల్కమ్ టు సోన్ ప్రయాగ్. మొత్తం అన్ని కార్లేనండి. నేను డార్జిలింగ్ లో చూసాను, మళ్ళీ ఇక్కడ చూస్తున్నాను. ఈ ఘాటీలో ఈ జీపులు ఈ వ్యవహారం అంతాను. వీళ్ళు ఘాటీ ఎక్కేటప్పుడు ఎంత డిసిప్లైన్గా ఎక్కాలో. ఎవడైనా ఓవర్టేక్ చేస్తే అటు నుంచి వచ్చే వాళ్ళకి జామ్ అయిపోయి మొత్తం పెంట అవుద్ది. చూడండి ఇలా లైన్ మీద వెళ్తేనే అటు నుంచి వచ్చే వాళ్ళకి వీళ్ళు రూట్ ఇవ్వాలి, వీళ్ళు వెళ్ళేటప్పుడు లైన్ మీద వెళ్ళాలి. అక్కడ వాళ్ళు అప్ ఎక్కుతున్నారు కదా, వీళ్ళు కొంచెం డిస్టెన్స్ లో ఉంటే మంచిది. ఎందుకంటే ఒకవేళ రివర్స్ వచ్చినా ఎటువంటి యాక్సిడెంట్ అవ్వకుండా ఉంటది. ఇవి గుర్రాలా గాడిదలా? గాడిదలే. గుర్తుపట్టలేని విధంగా ఉన్నాయి. ఇక్కడైతే చాలా చాలా హడావిడిగా ఉందండి యాత్రికులతో, మామూలుగా లేదు. చూడండి మొత్తం ఫుల్ రద్దీగా ఉంది సోన్ ప్రయాగ్ అయితే. యాత్రికులతో కిటకిటలాడుతుంది. ఇక్కడ చూడొచ్చు ఎన్ని బ్యాగ్స్ ఎన్ని యాక్సెసరీస్ అయితే అమ్ముతున్నారో. ఇవన్నీ మనకి ట్రెక్కింగ్ సంబంధించిన అనమాట. గ్లౌజెస్, రెయిన్ కోట్స్, ఈ క్యాప్లు, బీనీలు అన్నీ ఉంటాయి అనమాట. మనకి ఏం కావాలన్నా కొనుక్కోవచ్చు. వచ్చేసామండి సోన్ ప్రయాగ్ అయితే వచ్చేసాం. చూడండి చుట్టూ బిల్డింగ్లు భలే ఉందిగా వ్యూ అయితే. నేను డార్జిలింగ్ లో చూసినట్టుగానే ఉందండి. సేమ్ నాకు డార్జిలింగ్ వైబ్స్ అయితే గుర్తొస్తున్నాయి. చలి ప్లస్ వర్షం, మీద మేఘాలు, చుట్టూ మౌంటైన్స్. అబ్బాబ్బాబ్బా భలే ఉందండి. యాత్రికులతో కిటకిటలు ఆడుతుంది. ఇక్కడ రూములు ప్రైజులు వచ్చేసి ఆకాశాన్ని అంటుతున్నాయండి, మామూలుగా లేదు. చార్ధామ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నామో లేదో స్కాన్ అయితే చేసుకోమన్నారండి. అంటే మార్నింగ్ మనం లైన్ లో ఉండవసరం, ఇప్పుడు స్కాన్ చేసుకొని డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. అప్పుడైతే ఉన్నారండి రిజిస్టర్ కౌంటర్ దగ్గర. మన ఐడి ప్రూఫ్ ఉంటే చాలు. మనం చార్ధామ్ రిజిస్ట్రేషన్ చేసుకుంటాం కదా, మన ఐడి ప్రూఫ్ ఇక్కడ స్కాన్ చేస్తే చూపించేస్తుంది రిజిస్ట్రేషన్ ఉందా లేదనేది. స్కానింగ్ అయితే అయిపోయిందండి. చార్ధామ్ రిజిస్ట్రేషన్ యొక్క మనది ఉంటది కదా, అది PDF ఫైల్, అదైతే వీళ్ళు స్కాన్ చేస్తారు కంప్లీట్. రెయిన్ కవర్స్ అయితే ఇలాగ అమ్ముతున్నారు అనమాట. ఇవ్వండి ఇవన్నీ రెయిన్ కవర్సే, కావాలంటే కొనుక్కోవచ్చు. గుర్రాలు చూడండి ఎలా నడుచుకుంటూ వెళ్తున్నాయో. ఈ గుర్రాలే ఎక్కుతాయి అనమాట కేదార్నాథ్. మనుషులు తీసుకెళ్తాయి చాలా గుర్రాలు. రూమ్ కోసం అయితే వెతుకులాట జరుగుతుందండి. ఇప్పటికీ 2-3 హోటల్స్ తిరిగాం. చెప్తున్నారు ఆకాశాన్ని అంటే రేట్లు చెప్తున్నారు. ముగ్గురికి 2000, 3000 చెప్తున్నారు. మేము ఒక 1200 దొరుకుతామో చూస్తున్నాం. అక్కడ మనకి హరిద్వార్లో ఎలాగైతే 1200 ఇచ్చాము రూమ్ కి, అలాగే ఇక్కడ ఏమైనా దొరుకుతామో చూస్తాం. రైట్ నౌ రూమ్ అయితే తీసుకున్నామండి. చూసుకోవచ్చు రూమ్ అయితే ఇది మాకు 1500 అయితే ఛార్జ్ చేశాడు. అంటే పర్ పర్సన్ కి 500 అయితే అవుతుంది. తిరిగాం దాదాపు 2 గంటలు తిరిగాం. ప్రతి ఒక్కడు 2000 పైనే చెప్తున్నాడు. సో ఇంకెందుకు ఈ తల్లపులు, ఈ రూమే కొంచెం నీట్గా క్లీన్గా ఉందనేసి ఇక్కడ తీసేసుకున్నాం. సో ఇక్కడైతే ఉన్నాం ఈ రోజుకి. సోన్ ప్రయాగ్లో ఇవాళ నైట్ ఉంటాం. రేపు గౌరీకుండ్ నుంచి ట్రెక్కింగ్ స్టార్ట్ అవుతుంది. ఈ వీడియో ఇంతటితో పూర్తి చేస్తున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.